హాయ్ అండి, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ చికెన్ అనమాట. చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నేనైతే లెగ్ పీసెస్ అండ్ లాలీపాప్స్ అయితే తెప్పించేసుకొని నా స్టైల్లో నేను ఎలా చేశాను ఏంటి అన్నది చూడండి. ఇందులోకి నేను ఉద్ది వడలు కూడా చేసుకున్నాను. సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే, చాలా బాగుంటుంది. నా స్టైల్లో ఎలా చేశాను ఏంటి అన్నది కూడా చూడండి. అలాగే చికెన్ షేర్వా కూడా చేసుకున్నాను, బగారా రైస్ కూడా చేసుకున్నాను అనమాట. బాబు వచ్చాడండి హాస్టల్ నుంచి, కాబట్టి ఇవన్నీ కూడా నేను స్పెషల్గా చేశాను బాబు కోసం అని చెప్పి. ఇప్పుడైతే చికెన్ లెగ్ పీస్తో మనం ఏం చేశానో చూద్దామా. ముందుగా అయితే కొత్తగా చూసే వాళ్ళు ఉంటే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే చికెన్ లెగ్ పీసెస్ అయితే చూడండి నేను బాగా క్లీన్ చేసుకున్నాను. ఉప్పు, పసుపు, లెమన్ జ్యూస్ వేసుకొని బాగా 1-4 సార్లు అయితే చికెన్ ముక్కలన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి. వాటికి కాట్లు కూడా పెట్టేసుకున్నాను అనమాట లెగ్ పీసెస్కి. అలా పెట్టడం వలన మనం వేసే పొల్లన్నీ కూడా బాగా లోపల వరకు పోతాయి. ఇదిగో చూడండి, తగినంత పసుపు వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అందులో ఒక టమోటా కూడా వేసి పేస్ట్ చేసి వేశాను. ఇప్పుడు గరం మసాలా పౌడర్ అండి, 2 స్పూన్స్ వరకు గరం మసాలా పౌడర్, అలాగే 1 స్పూన్ వరకు మిర్చి పౌడర్ వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక లెమన్ తీసుకొని లెమన్ అంతా పిండేసుకోవాలండి. పెద్ద లెమన్ అయితే హాఫ్ వేసుకుంటే సరిపోతుంది, చిన్నదైతే ఫుల్గా వేసుకుంటే సరిపోతుందండి. లెమన్ అయితే జ్యూస్ గింజలు తీసుకొని వేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. గింజలు తీసుకోవాలండి. గింజలు తీసుకొని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసి కలుపుతూ ఉన్నామంటే కానీ మనం వేసిన మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. నీట్గా అన్నింటికి కూడా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చాలా బాగుంటుందండి. ఇంట్లో అప్పుడప్పుడు ఇలా చేసుకున్నామంటే అసలు రెస్టారెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. నేనైతే బాబు వచ్చాడు కదండి, అక్కడ ఏం తిన్నాడో ఏమో అని చెప్పి ఇవన్నీ చేశాను బాబు కోసం అని చెప్పి. చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేసిన మసాలా అంతా కూడా వెళ్తుందనమాట లెగ్ పీసెస్లోకి. ఇలా అటు ఇటు 2 పక్కల కూడా కాట్లు పెట్టుకున్నామంటే మనం కలిపేటప్పుడు కాట్లు లోపలికి కూడా వెళ్తుంది మసాలా అనేది. అప్పుడు లోపలంతా కూడా పచ్చిగా లేకుండా మనకి టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు అంతా కూడా. ఇలా అన్ని పీసులకు కూడా నీట్గా రుద్దేసుకోవాలి. చికెన్ లెగ్ పీసెస్ అండ్ లాలీపాప్స్ రెండు కూడా తెచ్చి ఒకటిగానే చేస్తున్నాను. నా స్టైల్లో చేస్తున్నానండి, మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఎప్పుడు ఒకేలాగా చికెన్ తెచ్చేసుకొని కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటే ఎలా చెప్పండి. అప్పుడప్పుడు పకోడా చేసుకోవాలి, ఇలా లెగ్ పీసెస్ తెచ్చుకొని చేసుకోవాలి. అప్పుడే కదండి పిల్లలు ఇష్టంగా తింటారు. మనం వెరైటీస్ చేస్తూ ఉన్నామంటే వాళ్ళు కూడా బయట వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఇంట్లోనే తింటారు నీట్గా. ఇది వచ్చేసారా అంతా బాగా కలిపేసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఇందులో మిరియాల పౌడర్ 1 స్పూన్ వేస్తున్నానండి. అలాగే జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను. జీలకర్ర నేను వేపి పెట్టుకున్నానండి, పౌడర్ చేసుకొని 1 స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే పుదీనా కూడా కట్ చేసి ఒక పిడికిడి వరకు కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు చివర్లో ఇవి వేయటం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందన్నమాట. ముందుగా ఆ పౌడర్స్ అన్నీ వేసుకొని మసాలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత చివర్లో మిరియాల పొడి అలాగే జీలకర్ర పొడి, ఇలా పుదీనా కానీ కొత్తిమీర కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, మీ ఆప్షన్ అనమాట అది. ఏదైనా కూడా వేసుకొని చివర్లో ఇలా బాగా మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు కలుపుకున్నామంటే ఆ ఫ్లేవర్స్ అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుందనమాట తినేటప్పుడు. జీలకర్ర ఫ్లేవర్ కానీ మిరియాల ఫ్లేవర్ కానీ, ఇలా పుదీనా అయితే చాలా బాగుంటుందండి. కొత్తిమీర అయినా కూడా వేసుకోవచ్చు, నేనైతే పుదీనా వేస్తున్నాను. బాగా ఒక 2 మినిట్స్ వరకు కలుపుకొని ప్లేట్ పెట్టేసుకొని 1 అవర్ వరకు అలా పక్కకు పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా కూడా పెట్టుకోవచ్చండి, డ్రిప్లో పెట్టేసుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. బయట అయితే 1 అవర్ 2 అవర్స్ వరకు పెట్టుకున్నామంటే స్మూత్గా వస్తుంది మనకి చికెన్ పీస్ అనేది. తినేటప్పుడు చూడటానికి క్రిస్పీగా ఉండాలి, తినటానికి స్మూత్గా ఉండాలి కదండి. ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. చూసారా పైన అంతా డ్రై అయిపోయింది.
ఇప్పుడు ఒక్కసారి నేను తిప్పుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 1/2 అవర్ పెట్టానండి. మీకు టైం ఉంటే కానీ 1 అవర్ వరకు కూడా పెట్టుకోవచ్చు. నేను డీప్లో పెట్టేశాను 1/2 అవర్ పాటు. బయట అయినా కూడా పెట్టుకోవచ్చు అండి. కాకుంటే 1 అవర్ పాటు పెట్టుకున్నామంటే మనం వేసిన మసాలా అంతా కూడా బాగా పడుతుంది ముక్కలకి. స్మూత్నెస్ అనేది బాగా వస్తుందన్నమాట. రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోతుందండి ఇలా చేసుకున్నామంటే. ఇప్పుడు చూడండి, బాండిల్ పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆయిల్లో సరిపడినన్ని ముక్కల్ని ఇందులోకి వేసుకుంటున్నాను. నేనైతే 2 లెగ్ పీసెస్లు అలాగే 2 లాలీపాప్లు వేసానండి. అక్కడికి సరిపోయింది. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. అప్పుడే మనకి ముక్కలు లోపల వరకు బాగా ఉడుకుతుంది. నెమ్మదిగా ఇలా తిప్పుకోవాలి మధ్య మధ్యలో. చాలా బాగుంటుందండి. సిమ్లో పెట్టుకొని చేసుకున్నామంటే కానీ బాగా ఉడుకుతుంది, లోపల వరకు పోతుందన్నమాట. చూసారా, ఇలా 2 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉన్నామంటే తొందరగా అయిపోతుంది. చాలా బాగుంటుంది, స్మూత్గా వస్తుందండి. ఇదిగో చూడండి, చూడటానికి క్రిస్పీగా అనిపిస్తుంది కానీ తినేటప్పుడు మాత్రం స్మూత్గా ఉంటుందన్నమాట. చాలా మెత్తగా ఉంటుంది ముక్క అయితే. హ్యాపీగా తింటారు పిల్లలు కూడా, పెద్దవాళ్ళైనా కూడా ఇంట్లో వాళ్ళు. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు బయట పోవాలి తినడానికి హోటల్స్కి, రెస్టారెంట్స్కి అని అడగరన్నమాట. ఇదిగో చూసారా, బాగా అయితే కాగిపోయింది, ఉడుకుతుంది కదండి. ముక్క అనేది మనకి రెడీ అయిపోయిందనమాట. 70% వరకు ఉడికిపోయిందనమాట. ఇలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకుంటున్నాను నేను. చూసారా, ఒక్కొక్కటిగా పక్కకి తీయేస్తున్నానండి. రెడీ అయిపోయాయి మనకి లెగ్ పీసెస్, లాలీపాప్స్ 2 కూడా. పక్కన ప్లేట్లోకి అయితే తీయేసుకుంటున్నాను. ఒకసారి నేను చేసినట్లు ట్రై చేయండి. నేనైతే నా స్టైల్లో చేశానండి. నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు పిల్లల కోసం అని చెప్పి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. మిగిలిన పీసులన్నీ కూడా ఇదే విధంగా మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని ఒకసారి అన్నింటినీ కూడా మళ్ళీ ఇదే విధంగా వేసుకుందాం. చూసారా, మనకి సరిపడినన్నే వేసుకోవాలండి. అప్పుడే మనకి తిప్పుకోవటానికి బాగుంటుంది, వీలుగా ఉంటుందండి. అటు ఇటు తిప్పుకోవటానికి అన్నీ ఒకటేసారి వేసుకున్నామంటే కానీ మనకి తిప్పుకోవటానికి బాగుండదు. మీద వేసుకుంటూ ఉంటాము, అలాగే కింద కూడా పడిపోతూ ఉంటాయి కదా ముక్కలు. అందుకే కొద్ది కొద్దిగా ఇలా కొన్ని కొన్నిగా వేసుకున్నామంటే మనకి అటు ఇటు తిప్పుకోవటానికి వీలుగా ఉంటుంది. చూడండి, ముక్క బాగా ఉడుకుతుంది కదా. ఇదిగో చూడండి, నేనైతే అన్ని ప్లేట్లోకి అయితే తీయేసుకున్నాను. పక్కనే కూడా ఉద్దివడ పెట్టేసుకున్నానండి. సూపర్గా ఉంటుంది. అన్నీ రెడీ అయిపోయాయి. అలా ముక్క కొద్దిగా కొరుక్కొని ఉద్దివడ తీసుకొని అలా తింటూ ఉన్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి నా స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. లాలీపాప్స్ అలాగే లెగ్ పీసెస్ కూడా చేసుకున్నాను కదా ఒకటేసారి. నేను 2 రకాలు చేసుకున్నాను. ఇందులోకి బాబు కోసం అని చెప్పి ఉద్దివడ చేసాను. చూసారా ఎంత స్మూత్గా ఉందో. అలా అంటే తునిగిపోతుంది కదా ముక్క. మనకి చూడటానికేమో క్రిస్పీగా కనిపిస్తుంది కదండి. ఇదిగో చూడండి, అలాగే బగారా రైస్, చికెన్ సేర్వా, ఉద్దివడ, లెగ్ పీస్ పెట్టేసుకున్నాను. ఒక లాలీపాప్, ఒక లెగ్ పీస్ అనమాట. ఇలా చేసుకొని అప్పుడప్పుడు తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. రెస్టారెంట్స్కి ఎందుకు చెప్పండి. ఇంకా అలా వడ తుంచేసుకొని సేర్వా అద్దుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ అంటామన్నమాట. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మాకైతే ఈరోజైతే లంచ్ ఇదే అన్నమాట. చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.